సో గుడ్ మార్నింగ్ ప్రతి ఒక్కరికి. ఈరోజు మనం వెయిట్ లాస్ ప్రోగ్రామ్ కోసం తెలుసుకుందాం. సో వెయిట్ లాస్ మెథడ్స్ డిఫరెంట్ ట్రై చేసి ఫెయిల్ అవుతుంటారు, బరువు తగ్గి మళ్ళీ పెరిగిపోతుంటారు. సో దానికి మేజర్గా ఏంటంటే ఫార్ములా వచ్చేసి క్యాలరీ మేనేజ్మెంట్ ప్రోగ్రామ్ ఎవరైతే నేర్చుకుంటారో వాళ్ళు తగ్గినా పెరగకుండా ఉంటారు, బరువు తగ్గడం కూడా ఈజీగా తగ్గుతారు. సో మనం అసలు బాడీకి కావాల్సిన క్యాలరీస్ ఏంటి అంటే కనుక ఇండియన్ సిటిజన్కి ఒక 2000 క్యాలరీస్ తీసుకోవాలి. మన మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో ఇడ్లీ, పూరి, దోశ అలాంటివి తీసుకుంటే 800 వస్తాయి. మధ్యాహ్నం భోజనం 1000, రాత్రి భోజనం కానీ చపాతీ కానీ 1000. రోజు మొత్తం మీద ఒక 3000 క్యాలరీస్ టీ, కాఫీ, స్నాక్స్తో పంపించేస్తున్నాం. అసలు బాడీకి కావాల్సిన 2000. ఎక్సెస్ క్యాలరీస్ 1000 క్యాలరీస్ అంతా కూడా ఫ్యాట్ కింద డిపాజిట్ అవుతుంది, ఎక్కడికి బయటికి పోదు. అయితే మనం హర్బల్ లైఫ్ నుంచి ఏంటంటే కనుక మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి 200 క్యాలరీస్లోనే షేక్ ఉంటుంది. మధ్యాహ్నం భోజనం రైస్ తక్కువ, ఎక్కువ ప్రోటీన్ కంటెంట్, ఫైబర్ కంటెంట్ ఉన్న ఫుడ్ తీసుకుంటే 600 క్యాలరీస్ వస్తాయి. మళ్ళీ డిన్నర్ కూడా షేకే ఇస్తాం కాబట్టి 200 క్యాలరీస్. డే మొత్తం మీద కౌంట్ చేసుకుంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ 200, లంచ్ 600, రాత్రి షేక్ 200, ఓన్లీ 1000 క్యాలరీస్ అవుతున్నాయి. ఎక్స్ట్రా ఫ్యాట్ బాడీలో ఎక్కువ ఉంది కాబట్టి 2000 క్యాలరీస్ కావాలి, మనం 1000 ఇస్తున్నాం. ఈ 1000 క్యాలరీస్ కూడా ఫ్యాట్ నుంచి మళ్ళీ రిప్లేస్ చేసుకొని మనకి డే మొత్తం మీద 1000 క్యాలరీస్ అనేది ఫ్యాట్ నుంచి మనకి రిప్లేస్ చేసుకొని ఎనర్జీ ఇస్తుంది అనమాట. ఒక కేజీ బరువు తగ్గాలి అంటే కనుక 7700 క్యాలరీస్ మనం బరువు చేయాలి. రోజుకి ఒక 1000 క్యాలరీస్ ఇవ్వకపోతే 7 డేస్కి 7000 క్యాలరీస్ అవుతాయి. ఒక 1 వీక్లో 1 కేజీ ఫ్యాట్ అనేది మనం తగ్గించుకోవచ్చు. సో ఇట్లాగా తగ్గిపోయిన తర్వాత ఏంటంటే 2000 క్యాలరీస్లోనే మన డైట్, మీరు మన ఇడ్లీ తింటామా, పూరి తింటామా, లేదంటే హెల్దీ బ్రేక్ఫాస్ట్, ఓట్స్ కానీ షేక్స్ కానీ ఏం తీసుకున్నా 2000 క్యాలరీస్లోకి సెట్ చేసుకోగలిస్తే తగ్గిన వెయిట్ పెరగకుండా మనం మెయింటైన్ చేసుకోగలుగుతాం. సో వెయిట్ తగ్గిన తర్వాత కూడా ఏంటంటే ఈ క్యాలరీ మేనేజ్మెంట్ ప్రోగ్రామ్ని మనము ఎవ్రీ వీక్ వెయిట్ అది చెక్ చేయించుకుంటూ అలా మెయింటైన్ చేసుకోగలిస్తే వెయిట్ పెరగకుండా మనము చూసుకోవచ్చు. ఈ క్యాలరీ మేనేజ్మెంట్ ప్రోగ్రామ్ కోసం మళ్ళీ మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయాలంటే కనుక నన్ను కాంటాక్ట్ చేయండి. థ్యాంక్ యూ.